నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కాళేశ్వరం గోదావరి ప్రవహిస్తుంది. మోటార్లు మీరు ఆన్ చేస్తారా లేదా మమ్మల్ని ఆన్ చేయమంటారా? ఇది బీఆర్ఎస్ వర్షన్. మీరేంటి ఆన్ చేసేది? మాకు తెలుసు. మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో ఇది సర్కార్ వర్షన్. ఇప్పుడు కాళేశ్వరం మోటార్ల కేంద్రంగా డైలాగ్ వార్ నడుస్తుంది. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నా ఎందుకు ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేయాలి. లేని పక్షంలో కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది రైతులతో జిల్లా నుంచి కదిలి మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరిస్తుంది గులాబీ పార్టీ. అయితే ప్రతిపక్షం పదే కన్నెపల్లి పంప్ హౌస్ గురించి ఎందుకు మాట్లాడటం, దీని వెనుక ఏం దాగి ఉందని ప్రశ్నిస్తుంది కాంగ్రెస్. దీంతో మరోసారి కాళేశ్వరం మోటార్ల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. అసలు కాళేశ్వరం గోదావరి ప్రవాహం ఎలా ఉంది? ప్రాజెక్టు మరమ్మతులు ఎంతవరకు వచ్చాయి? మోటార్లు ఆన్ చేసే పరిస్థితి ఏంటి? ఇదే మీ రోజు మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు తిరునారి శేషు గారు ఉన్నారు, విశ్లేషకులు. అలాగే పవన్ మల్లాది టీపీసీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ వారు కూడా ఉన్నారు. మరొక ఇద్దరు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇదే నేపథ్యంలోనే మరొక బీఆర్ఎస్ నుంచి వెళ్ళి అదేవిధంగా బీజేపీ నుంచి కూడా మనతో వస్తారు. ఒక నిమిషం చూస్తే పవన్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పవన్ గారు, నా వాయిస్ వినబడుతుందా? వినబడుతుందా? గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? ఫైన్. ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్నాం కాళేశ్వరం గోదావరి పారుతుంది. కానీ ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు మాత్రం తెలంగాణకి కొంచెమే ఉన్నాయి. కానీ గోదావరి పారుతున్నా కానీ మోటార్లు ఎందుకు ఆన్ చేయట్లేదు? మోటార్లు మునగడానికి దగ్గర అంటే మినిమం కంటే 2 ఫీట్ల ఎత్తులో, అంటే 2 మీటర్ల ఎత్తులో వాటర్ ప్రవహిస్తుంది. ఎందుకని కన్నెపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయట్లేదు? మీరు ఆన్ చేస్తారా? మమ్మల్ని 1,00,000 మంది రైతులతో ఆన్ చేయించుకోమంటారా అనేది మనం చూస్తున్నాం నిన్నటి నుంచి వెళ్ళి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు ఈ నేపథ్యంలో మాట్లాడుతున్నారు. అంటే ఎలా ఆన్ చేస్తారు, ఎంతవరకు ఆన్ చేస్తారు, నీళ్లు ఎత్తిపోస్తారా లేదా అనేది ప్రశ్న. ఓకే, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు, పెద్దలు రాజమౌళి గారికి, శేషు గారికి, ఇంకా చర్చలో పాల్గొంటున్నటువంటి వారికి కూడా అందరికీ నమస్కారం. అద్భుతమైన చర్చ. నాకు కూడా బాగా ఎనర్జెటిక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ విషయంలో మాట్లాడాలని. అయితే సామాన్యంగా 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి ఈ కుటుంబం తెలంగాణ వనరులను ఏ రకంగా ప్లాన్డ్గా నాశనం చేసింది అనేది తెలంగాణ సమాజం చూసింది. తెరాస పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, పవన్ గారు కొంచెం వెనుకకు జరగరా, కొంచెం వెనుకాలకి. ఇప్పుడు మాట్లాడాలి. తెరాస పార్టీకి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, వాళ్ళు ఏ మాటను ఎట్నుంచైనా మాట్లాడతారు, ఎట్లయినా మాట్లాడతారు. అది వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం. సామాన్యంగా భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏదైనా దొంగతనం చేసినా ఆయన, తప్పు చేసినా ఆయన కొంచెం అన్న జంకుతాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే, వీళ్ళు తప్పు చేసినామని ఒప్పుకోకపోగా, తప్పు చేసిన విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల ముందు క్షమాపణ చెప్పకపోగా, తప్పును ఇంకా బలంగా మాట్లాడడం వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి శక్తి. ఒకటే స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్ ఏంటంటే, తెలంగాణకు ఈ కుటుంబం ఉన్నన్ని రోజులు తెలంగాణకు శాపం. ఇది తెలంగాణకు శాపం. ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది మనకు ఒక పాపం లాంటిది. ఈ కుటుంబం వీళ్ళు చేసినటువంటి దరిద్ర పనులు, అన్యాయమైనటువంటి పనులు ఇవాళ తెలంగాణను ఇంత కిందికి దిగజార్చిందనే విషయాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ తెలుసుకోవాలి. మేము కూడా తెలియజేసే పనిలో ఉన్నాం. వీళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టు, యూజ్ చేసినటువంటి టెక్నాలజీ, వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రజలను వీళ్ళు ఉరికించి కొడతారు. ముఖ్యంగా రైతులు ఎంత కొడతారు అనేది వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళు ఎంత బరితెగించి మాట్లాడుతున్నారంటే, అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకుంటే బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి, భారతదేశాన్ని నిర్మించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, భారతదేశంలో ఇరిగేషన్ వ్యవసాయాన్ని నేర్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి
ఇవాళ ఈ బుడతలు ఇద్దరు వచ్చి మాకు పాఠాలు చెప్తారు. ఈ హరీష్ రావును ఈ కేటీఆర్ ఏం చేసిండ్రని వాళ్ళు పోయి పంపులు ఆన్ చేస్తారు. వీళ్ళు పంపులు ఆన్ చేసిన చరిత్ర ఒకసారి మాట్లాడుకుందాం. ఎప్పుడు పంపులు ఆన్ చేసిండు వీళ్ళని? వీళ్ళు పోయినసారి 2019లో కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్టు 1వ తారీఖు తేదీన స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు. 2019లో ఆగస్టు 2వ తారీఖు నాడు ఇచ్చాడు. ఆగస్టు 11వ తారీఖు నాడు ఇచ్చాడు. 2020లో ఆగస్టు 31వ తారీఖు ఇచ్చాడు. 2021లో ఆగస్టు 15కి ఇచ్చాడు. 2022లో జూలై 13ని ఇచ్చాడు. 2023లో ఆగస్టు 6న కల్వకుర్తి లిఫ్ట్ లో స్విచ్ ఆన్ చేసిండు. ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదు వాళ్లకు. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంది. 9 రోజులలో 9,000 కోట్లు వేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది. విద్యార్థులకు మంచిగా చూసుకుంటుంది. డైట్ ఛార్జీలు పెంచింది. మహిళలను మంచిగా చూసుకుంటుంది. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది. ఏదో రకంగా బురద జల్లాలి ఈ ప్రభుత్వం మీద. చెప్పడానికి చాలా సబ్జెక్ట్ ఉంది. నేను ఓపెన్ గా ఉన్నా, విమర్శలు కూడా తీసుకుంటా. ప్రాపర్ డిబేట్ చేద్దాం, అనవసరమైన మాటలు వద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మోటార్లు స్విచ్ ఆన్ చేయాలి, మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ఏం చేయాలి అనేది మాకు తెలుసు. వీళ్ళు చేసిన ఘనకార్యం ఎంత బాగుంది, సిడబ్ల్యూసి ఏం చెప్పింది, ఎందుకు సిడబ్ల్యూసి వీటిని ఇప్పుడు యూజ్ చేయొద్దని చెప్పింది, ఈ విషయాలన్నీ తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. రైట్. శేషు గారు, యా శేషు గారు, మొత్తం మీద ఇప్పుడు వచ్చేసి ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అయితే తెలంగాణ లోపల ప్రాజెక్టులు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఒక్క నీటి చుక్క కూడా లేదు. తెలంగాణకు వర్షాభావ స్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు గోదావరి ప్రవహిస్తున్నా కానీ మోటార్లు ఆన్ చేయలేదు, నీళ్లు ఎత్తిపోయలేదు. ఎందుకంటే కుంగింది మాత్రం మేడిగడ్డ. కానీ మేడిగడ్డకు 6 కిలోమీటర్ల ముందున్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే పంపు ఆన్ చేస్తే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఇదంతా కూడా కావాలని చేస్తున్న డ్రామే అనేది హరీష్ రావు చెప్తున్నారు. దీనిపై ఏమంటారు, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం. ఈసారి ఋతుపవనాలు ముందుగా వచ్చినట్టుగా మనకి వాతావరణ శాఖ చెప్తుంది. అదే విధమైనటువంటి వాతావరణం కూడా కనపడుతుంది. దాంతోపాటు మనకి ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో పెద్ద ఎత్తున వర్షాలు పడటం, మన తెలంగాణలో ఆ స్థాయిలో పడకపోయినా మన ఎగువ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడటంతో వరద వస్తుంది. అటు కృష్ణా బేసిన్ లో వస్తుంది, ఇటు గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున వరద వస్తున్నటువంటి సందర్భంలో ఆ వరదని ఒడిసి పట్టుకొని ఇప్పుడు మనం కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టినటువంటి రిజర్వాయర్లను నింపుకుంటే భవిష్యత్ అవసరాలు, అంటే వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ నీళ్లను వాడుకోవచ్చు. తర్వాత ఈ సీజన్ లో వాడుకోవచ్చు, తర్వాత రెండో సీజన్ లో కూడా నీళ్లు వాడుకోవచ్చు అనేది మనకు వస్తున్నటువంటి వినపడుతున్నటువంటి మాటలు. హరీష్ రావు ప్రెస్ మీట్ లో కూడా అదే విధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా మనకు కనపడుతుంది. అంటే వీటన్నిటికీ ముందు జరిగినటువంటి నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల పంచాయతీ 2 పార్టీల మధ్య, తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి మధ్యన నీళ్ల పంచాయతీ, అది గోదావరి బేసిను, తర్వాత కృష్ణా బేసిను, తర్వాత బనకచర్ల లాంటి ప్రాజెక్టు, లేకపోతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, లేకపోతే నాగార్జున సాగరు, శ్రీశైలానికి సంబంధించినటువంటి ఒక జల వివాదాలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆ విషయమైనా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మనం కట్టుకున్నటువంటి, అంటే దరిదాపు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మనం కట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో ఉన్నటువంటి ప్రధాన 3 బ్యారేజీలలో మేడిగడ్డ బ్యారేజ్లో 7th బ్లాక్ లో ఉన్నటువంటి ఒక 2 పియర్స్ కుంగిపోవటము వివాదాస్పదమైంది. ఈ 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో అదే వివాదం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2 పార్టీలు సమస్య ఉంది రాష్ట్రంలో, నీళ్ల సమస్య ఉంది. అది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ లేకపోతే బేసిన్ విషయంలో కానీ సమస్య ఉంది. బట్ సమస్య పైన 2 పార్టీలు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానిదే, పరిష్కారం కనుగొనాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే అనేటటువంటి విషయం. ఆరోపణలతోటి రాజకీయంగా మైలేజ్ దొరుకుతుందేమో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అందుకే మనం తరచూ చూస్తుంటే బేసిన్లు, బేషజాలు, బేసిక్స్ తెలియదు అనేటటువంటి ప్రధానమైనటువంటి విమర్శలు కడుపు నింపుతాయా? సమస్య పరిష్కారం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతోటి బీఆర్ఎస్ కి ఎంత నష్టం జరిగిందో,
కాళేశ్వరం ప్రాజెక్టు పైన సరైనటువంటి నిర్ణయం గనక తీసుకోకపోతే కాంగ్రెస్‌కి అంతకంటే ఎక్కువ నష్టం జరుగుతది అనేటటువంటి విషయాన్ని గమనించాలా. అయితే ఇప్పుడు హరీష్ రావు ప్రధానంగా ప్రెస్ మీట్‌లో చేసినటువంటి సూచన అనుకోండి, విమర్శ అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి ఏంటి అనంటే, పైనుంచి వరద వస్తుంది. వరద అంతా కిందికి వెళ్ళిపోతుంది. మేడిగడ్డ బ్యారేజ్‌లో ఇప్పటికే 73,600 క్యూసెక్ నీళ్లు వాటర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మినిమమ్ డ్రా లెవెల్స్ అయితే మనకి ఎక్కడుంటుంది 73,5 మీటర్లలోనే ఉంటుంది. కానీ 76 మీటర్లకు నీటి ప్రవాహం జరుగుతుంది కాబట్టి, ఈ నీళ్ళన్నిటిని కూడా మీరు మేడిగడ్డ బ్యారేజ్ తోటి పని లేకుండా కన్నెపల్లి పంప్ హౌస్‌కి లిఫ్ట్ చేసుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీరు మోటార్లు ఆన్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్‌ని నింపుతారా? లేకపోతే ఒక వారం రోజుల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది రైతులతోటి ఈ కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను మేమే ఆన్ చేస్తామనేటటువంటి ఒక మాట చెప్పటం జరిగింది. అయితే ఇక్కడ ప్రభుత్వము వస్తున్నటువంటి ఈ వరద వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, మేడిగడ్డ కుంగిపోలేదు అనలేదు, మేడిగడ్డలో అవినీతి జరిగింది అనేటటువంటి విషయం ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏం నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇప్పటికే 18 నెలలు గడిచిపోయింది కదా, దరిదాపు 20 నెలలు గడిచింది కాళేశ్వరం మేడిగడ్డ పియర్స్ కుంగిపోయి. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ప్రభుత్వం ప్రాజెక్ట్ ని కొనసాగించాలనుకుంటుందా, లేకపోతే దాన్ని పునర్నిర్మాణం చేయాలనుకుంటుందా, మేడిగడ్డ బ్యారేజీని మళ్ళా అక్కడ రిపేర్ చేయాలనుకుంటుందా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ని పడాబెట్టాలనుకుంటుందా అనేటటువంటి విషయం స్పష్టం చేయకపోవటం వల్ల ఈ విధమైనటువంటి అపోహలు, ఈ విధమైనటువంటిది వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు కూడా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అంటే, అరే ఇప్పుడు ఒక ప్రాజెక్టులో సరే అవినీతి జరిగింది, లేకపోతే నాణ్యత లోపాలు జరిగినాయి, ఆ ప్రాజెక్టులో కుంగుబాటు జరిగింది, అట్లనే వదిలేస్తారా అనే దానికి ఎగ్జాంపుల్స్ ఏం చూపెడుతున్నారంటే, ఇప్పుడు మీది ఇదే గోదావరి ప్రాజెక్టు కింద కాళేశ్వరం కింద కడుతున్నటువంటి ఒక జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. అయినా ఇప్పుడు మళ్ళా డయాఫ్రమ్ వాల్ ని తిరిగి కడుతున్నారా లేదా? తర్వాత ఎస్ఎల్బిసి టన్నెల్ కూలిపోయింది, మళ్ళా దాన్ని ఇప్పుడు రిపేర్ చేసి మళ్ళీ కడుతున్నారా లేదా? కాబట్టి మేడిగడ్డ విషయం కూడా అదే తీసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు మీరు కన్నేపల్లి హౌసెస్ కానీ, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి 15 రిజర్వాయర్స్ కానీ ఇప్పుడు గనక మనం నింపుకోగలిగితే దరిదాపు 21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అనేది వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒక మాట. ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. మేము వాటర్ మేనేజ్మెంట్ ఇన్ని లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నాము. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఇచ్చినటువంటి కేవలం కాళేశ్వరానికి ఎన్డీఎస్ రిపోర్ట్ పనిచేస్తుందా అనేటటువంటి ప్రశ్నకు కూడా మనం సమాధానాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం, బాధ్యతలో ఉన్నాం. ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలి. రైతులకు కావాల్సినటువంటి నీళ్లను పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టుల ద్వారా కేటాయించాలి. తర్వాత కృష్ణా బేసిన్ లో, గోదావరి బేసిన్ లో మనకు రావాల్సినటువంటి నీటి వాటాలను మనం తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అండి, నేను మన స్వతంత్ర టీవీ ద్వారా ఒక ప్రశ్న లేవనెత్తాలనుకుంటున్నాను. ఇటీవల బనకచర్ల విషయంలో అనేకమైనటువంటి వాద ప్రతివాదనలు, సవాళ్లు ప్రతి సవాళ్లు వచ్చాయి. బనకచర్ల గడితే తెలంగాణకు నష్టం జరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయం వచ్చినప్పుడు బనకచర్ల ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ని లేకపోతే డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని అన్నాము. రిజెక్ట్ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? ఎందుకు కాదు అని అంటే, మనకి ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టేశారు కదా. మన కళ్ళ ముందు జరిగినటువంటిదే కదా. మహారాష్ట్ర బాబ్లీ కట్టింది, ప్రాజెక్టుల అనుమతులు రాకముందే కట్టింది. కర్ణాటక ఆల్మట్టి కట్టింది, అనుమతులు రాకముందే కట్టింది. ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ కూడా బనకచెర్లకు అనుమతులు రాకపోయినా, పర్యావరణ అనుమతులు రాకపోయినా, డిపిఆర్ అప్రూవల్ కాకపోయినా ప్రాజెక్టు కట్టేటటువంటి ఏర్పాట్లు చేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాం కదా. అదేవిధంగా గోదావరి బేసిన్ లో మనకు ఉన్నటువంటి 968 టీఎంసీల నీటిని మనం వాడుకోలేకపోతున్నాం. అక్కడ ప్రాజెక్టులు లేవు, కేటాయింపులు లేవు. తర్వాత కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి 299 టీఎంసీలు మనకు సరిపోవట్లేదు. అక్కడ వివాదం ఉంది. మనకు 518 టీఎంసీలు మనకి సహజంగా మనకు రావాల్సినటువంటి వాటా అది రాలేదు. కాబట్టి అన్ని సమస్యలు ఇవాళ పార్టీల ప్రయోజనాలు, పార్టీల విమర్శలో, పార్టీల కోసం గనక మీరు ఇట్లా వాళ్ళు అట్లా చేశారు, మీరు ఇట్లా చేస్తున్నారు, మేము ఇట్లా చేస్తున్నాం, వాళ్ళు అట్లా చేస్తున్నామని, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీ కాదండి.
ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి ప్రయోజనాలను కాపాడేటటువంటిది. ఒకవేళ ఆ ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే మీరు సరిగా పనిచేయాలి. రైతాంగంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక ప్రతిపక్షంగా వాళ్ళు బాధ్యతాయుతంగా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా చేయాలి అని అంటున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటో ప్రజలకి రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క బాధ్యతగా ఉంటుంది కాబట్టి. బట్ ఇవాళ ఛాలెంజ్లు విసురుకోవటం కాదు. ఒక సీజన్ వచ్చింది, వరద వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది, 3000 టీఎంసీల వరద నీళ్లు సముద్రం పాలవుతుంది గోదావరి బేసిన్లో అంటున్నాం కదా. బట్ వాటిని ఒడిసి పట్టుకోలేకపోయినా వాటిని వాడుకునేటటువంటి ప్రయత్నమైనా చేయాలి కదా. కాబట్టి కాళేశ్వరం విషయంలో ఎన్ని అపోహలు జరుగుతున్నాయి, కాళేశ్వరం విషయంలో ఎన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి, కాళేశ్వరం విషయంలో ఎన్ని ప్రతి సవాళ్లు రాజకీయ విమర్శలు అవుతున్నాయి, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి అసలు కాళేశ్వరం ద్వారా మనం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలుగుతామా లేదా అనేటటువంటి స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా ఏం చెప్పారు అనంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుని మూసివేయమని ఏం చెప్పలేదు కదా. మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పియర్స్ ని రిపేర్ చేయాలి. ఆ రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత గుత్తేదారు తీసుకోవాలి. ఆ రిపేర్ అయ్యేటటువంటి ఖర్చును మొత్తం కూడా గుత్తేదారు నుంచి వసూలు చేయాలనేటటువంటి అంశం కూడా ఉంది కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయినటువంటి పియర్స్ ని రిపేర్ చేసుకునేటటువంటి అవకాశం, ఒక ఆప్షను తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అనేటటువంటి మాటను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. కాబట్టి ఆ ప్రాజెక్టు 94,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాము. ఇంకొక 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి స్థాయి ప్రాజెక్ట్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నిటిని రాష్ట్ర ప్రభుత్వము రైతాంగంలో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్ అన్న మాట్లాడకండి, టీఆర్ఎస్ అన్న అది పద్ధతి కాదు, అది బంద్ పెట్టండి, మాట్లాడకండి. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు లేవనెత్తుతున్నటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని వాడతారా, వాడరా, వాడితే ఎట్లా వాడతారు అనేటటువంటి ఒక సమస్యకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. రైట్ శేషు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏదైతే ఇప్పుడు మనకు జూమ్లో మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజు నేత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి యాదగిరి గారు. మీట్లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి యాదగిరి గారు. యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి యాదగిరి గారు. యాదగిరి గారు యాదగిరి గారు, ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారో మోటార్లు మీరు ఆన్ చేస్తారా లేదంటే మమ్మల్ని చేయమంటారా, ఏంటి ఈ పరిస్థితులు? అకాల వర్షం కొట్టింది ఇప్పుడు, అంటే వర్షభావ పరిస్థితులు అయితే తెలంగాణకు లేవు. ఇప్పుడు పైన పడుతున్న వర్షానికి గోదావరి ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం దగ్గర 2 ఉన్నాయండి, ఇటు గోదావరి ఇటు ప్రాణహిత. ఎందుకంటే గోదావరి వాటర్ కాకుండా ఇప్పుడు ప్రాణహిత వాటర్ వస్తుంది. ఇంకా పైన పడ్డ వాటర్ కావచ్చు, లేదంటే గోదావరి ప్రవేశంగా ఇదంతా ఈ రెండింటి కలిపి కూడా. కానీ మీరు ఆన్ చేస్తారా మమ్మల్ని చేయమంటారా అనేది అంటున్నారు. అంటే ఎలా ఆన్ చేస్తారండి? ఇప్పుడు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు రావడం వల్ల కృష్ణా గోదావరి నదులకు వరద నీళ్లు రావడం వల్ల దాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలనే దానికోసం ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి పనిచేయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు జీవాధారమైనటువంటి జలాధారమైనటువంటి కాళేశ్వరం పంప్ హౌస్ మీరు మోటార్లను స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న రైతులకు మేలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒక సమయం ప్రకటించి, మీరు రైతుల మేలు కోరి ఈ సమయం వరకు మీరు ఆన్ చేస్తారా, లేకపోతే లక్షల మందితోటి మేమే కన్నెపల్లికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమే లక్షల మంది రైతులతోటి కథన యాత్ర చేసి ఆ పంప్ హౌస్లను మేమే ఆన్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు మా హరీష్ రావు గారు. ఇప్పుడు మీరు చేస్తే మేము చేయవలసిన అవసరం లేదు కదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో ఎక్కడన్నా లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నది 3 బ్యారేజీలలో మేడిగడ్డ బ్యారేజ్ లో 80 పిల్లర్లు ఉన్నాయి. 80 పిల్లర్లు 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినవి. దాన్ని మీరు చాకుగా చూపి మీరు ఎంతసేపు చెప్పినా దాన్ని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి దాని చెప్పి దాన్ని సాగదీస్తున్నారు. కానీ మీరు కేవలం రాజకీయం చేయకుండా రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసి
రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఎలక్షన్ల టైంలో మీరు ఎన్నైనా మాట్లాడండి. కానీ ఈ రోజు రైతులకు ఆల్రెడీ 2 సీజన్లకు మనం నీళ్లు ఇవ్వలేకపోయినరు. ఇప్పుడు ఈ సీజన్లోనైనా అక్కడ ఉన్నటువంటి రైతులకు నీరు లేక ఇబ్బందులు జరుగుతున్నది కాబట్టి ఈ రోజు మీరు కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయండి, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయండి. లేకపోతే లక్షల మంది రైతులతోటి మేమే వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చి మేమే ఆన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించిండు మా నాయకుడు. దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్లను ఇప్పటికి కూడా అక్కడ 73,600 క్యూసెక్ల నీళ్లు అక్కడ ఉన్నది. దాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మినిమం డ్రాడౌన్ లెవెల్ 93,500 మీటర్ల కాగా 96 మీటర్లు ఎత్తులో నీళ్లు పోతున్నాయి. పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ బీఆర్ఎస్ పై బురద జల్లడం కోసం మాత్రమే కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ రైతుల కోసం, రైతుల మేలు కోసం చిత్తశుద్ధితోటి పనిచేస్తలేదు. ఇప్పటికైనా రాజకీయాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక్కడున్న ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మీరు ఆ సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి సూచిస్తున్నాం. రైట్. అదేవిధంగా రాజునేత గారు మనం చూస్తున్నాం, ఏదైతే ఇటు మోటార్లు ఆన్ చేస్తారా లేదంటే మమ్మల్ని చేయమంటారని హరీష్ రావు ఒక పిలుపుని ఇచ్చారు. దీనికి మీరేంటిది ఆన్ చేసేది మాకు తెలుసు, ఎప్పుడు ఆన్ చేయాలో ఎలా చేయాలో అనేది కూడా ఉంది. అంటే ఇప్పటికైతే వర్షాభావ పరిస్థితులు తెలంగాణకు అనుకూలంగా లేకపోయినా కానీ ఇప్పుడు రైతుల నార్లు ఎండిపోతున్నాయి, మళ్ళీ రైతు మడి ఎండిపోతుంది. రైతులు అసలు పంట పండించాలా వద్దా, చెర్లు కావచ్చు, ఆయకట్టు కావచ్చు, లేదంటే బ్యారేజ్ల కింద కావచ్చు, ఇవన్నిటి కింద కావచ్చు. అంటే మొత్తం మీద ఇప్పుడైతే వర్షాభావ స్థితులు లేవు కాబట్టి మీరు తొందరగా ఎత్తిపోస్తేనే రైతులకు చెరువులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, జలాశయాలు కావచ్చు నిండుతాయి అనేది మాత్రం హరీష్ రావు చెప్తున్నారు. కానీ మీరు చేయకుంటే మేము వచ్చి చేస్తాం, ఇది కరెక్టే అంటారా? అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ కూడా. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒక్కరోజు కాదు, మనం ఎన్ని రోజులు మాట్లాడుకున్నా కానీ వివిధ భాగాలుగా దీన్ని విడగొట్టి మాట్లాడాల్సి ఉంటుంది. ఒకటేమో ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి గురించి ఒకవైపు మాట్లాడితే, ఇంకొక వైపేమో కట్టిన ప్రాజెక్టులో ఉన్నటువంటి మరమ్మతుల సంగతి ఏంది, తర్వాత కుంగిపోయినటువంటి సంగతి ఏంది ఒక పక్క అయితే, ఇంకొక పక్కనేమో ఒక కమిషన్ వేసి దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, కమిషన్లు ఎవరికి పోయినది, ఇదొకటి. ఇట్లా అనేక రకాలుగా చాలా రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి ఆరోపణలు వస్తా ఉన్నాయి. నేను కూడా స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూసినాను. ఈరోజు మీరు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎవ్వరు మాట్లాడినా కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఇది, లక్షల ఎకరాలకు ఇది మనం సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. దీని ద్వారా బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలు అవుతాయి అని చెప్పేసి ఎవ్వరు మాట్లాడినా ఇదే మాట్లాడతారు. కానీ వాస్తవ పరిస్థితులు, ఇందాక పెద్దలు చెప్పినట్టు వాస్తవ పరిస్థితులు ఒకవేళ మనం గమనించినట్టయితే, చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని లక్షల ఎకరాలకు నికరంగా ఇప్పటి వరకు జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని లక్షల ఎకరాలు ఈ రోజు పంటలు పండాయి, ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు చిన్న వర్షం పడితే కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పెద్ద పెద్ద పంప్ హౌస్లు కానీ లేకపోతే ఉన్నటువంటి యంత్రాలు కానీ అన్ని కూడా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ మేము పోయినప్పుడు, నేను గత 3 years బ్యాక్ ఒకసారి పోయినప్పుడు భారీగా వర్షాలు పడుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ యంత్రాలు సామాగ్రి మొత్తం కూడా, తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక చోట్ల కూడా ముంపునకు గురైనాయి. ఈరోజు అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఏ రకంగా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే దాన్ని ఎదుర్కోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలనేటువంటి కనీస అవగాహన లేకుండా ఈరోజు వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అనేక మంది చెప్పారు, సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు వచ్చి, అంటే కేంద్రం వరకు, ఢిల్లీ వరకు కూడా వీళ్ళు చేసినటువంటి అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో ఢిల్లీ దాకా పోయింది. అంటే గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం గా మార్చుకున్నది, వాళ్ళ జేబులు నింపుకోవడానికి
మార్చుకున్నది అని చెప్పేసి ఢిల్లీ దాకా పోయింది. అన్ని పొలిటికల్ పార్టీస్ కి కూడా ఇది తెలిసినటువంటి విషయమే. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సరే మంచి కోసం కట్టొచ్చు కాక, కానీ దానివల్ల నిజంగా నికరంగా ఈరోజు రైతులకు ఎంత మేరకు మేలు జరుగుతుంది, రైతులకు ఎంత మేరకు సాగు కోసం ఆ నీళ్లు ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ఆ సాగు కోసం ఉపయోగపడేటువంటి వాటని ఎంత మేరకు మనం వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంది, ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తే ఇంకా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇప్పుడు కమిటీ రిపోర్ట్స్ కూడా ఇస్తుంది. నాకు తెలిసి బహుశా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా మాట్లాడిరు, ఏంది జూన్ నెల 30 వరకు మేము నిజ నిజాలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా మేము తయారు చేసినాము. దాంట్లో అవినీతి ఏ రకంగా జరిగింది, ఎవరెవరు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరికి కమిషన్లు పోయినాయి, దానివల్ల భవిష్యత్తులో అవసరం ఎట్లా ఉంది, తర్వాత మరమ్మతుల కోసం ఎంత ఖర్చు కాబోతుంది అని చెప్పేసి పూర్తిగా డీటెయిల్డ్ రిపోర్టు ఈ రోజు ప్రభుత్వం సమర్పిస్తాం మేము అని చెప్పారు. మరి ఇచ్చిరా లేదా అనేది వాళ్ళకి తెలియాలి. ఈ రోజు కమిటీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. దాదాపుగా మనకున్నటువంటి అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 18 నుంచి 20 మంది అధికారులు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఈ రోజు కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఈ ఏదైతే కరప్షన్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అందులో దాదాపు సగం మంది వాళ్ళు పదవి విరమణ చేసిరు, అంటే రిపోర్ట్ ఇయ్యకంటే ముందే ఆ సగం మంది అవినీతిలో కూరుకుపోయినటువంటి అధికారులు వాళ్ళు పదవి విరమణ చేసిర్రు. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇంకా కొంతమంది ఇప్పుడు కొంతమంది అధికారులు కొనసాగుతున్నారు. వాళ్ళందరినీ కూడా కమిషన్ పిలిచి ఈరోజు ఎంక్వైరీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలోనే ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్తారు. లక్షల ఎకరాలకు మేము నీళ్లు సాగునీరు అందించేటువంటి గొప్ప పథకం అని చెప్పారు. మీకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను ఒకసారి ఈ విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. గతంలో ఎన్నికల కంటే అంటే ఏదైతే ఈ ప్రాజెక్టు ప్రారంభానికంటే ముందు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ ఏదైతే ఇచ్చినటువంటి క్రమంలో మొదట కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేవలం 30,000 కోట్లు మాత్రమే అయితే అని చెప్పేసి అధికారులు అందరూ కూడా గవర్నమెంట్ కు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత ఒకసారి ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత అంచనా వ్యయాన్ని రాను 30,000 కోట్ల నుంచి 50,000 కోట్లకు, తర్వాత 70,000 కోట్లకు, తర్వాత 90,000 కోట్లకు, తర్వాత ఒకేసారి 1,30,000 కోట్లకు ఈరోజు కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచిరు. ఇందాక మీరే చెప్పిరు, దాంట్లో దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టును కట్టడం కోసం, దాని కింద ఉన్నటువంటి బ్యారేజీలు కట్టడం కోసం, ఏదైతే లింకుడు ప్రాజెక్టులు ఉన్నాయో దానికి అవన్నీ నిర్మాణం కోసం చేసినాం, మేడిగడ్డ కానీ ఇంకా మిగతా ఏవైనా. ఈరోజు నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉందో వీళ్ళు ఎన్నికల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళందరి మీద మేము చర్యలు తీసుకుంటాము, అందులో జరిగినటువంటి అవినీతి భాగోతాన్ని కూడా బయటికి తీసుకొస్తాము, అందరినీ జైలుకు పంపిస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వీళ్ళు వచ్చి దాదాపు 18 నెలలు అవుతుంది. చాలా క్లియర్ గా కమిటీలలో రిపోర్ట్లు ఉన్నాయి, ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు రాజకీయ నాయకుల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి చాలా క్లియర్ గా ఉంది. కానీ ఈరోజు కేవలం రాజకీయాల కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, లేకపోతే క్విడ్ ప్రో కాంట్రా చూసిరా ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలోనే ఈరోజు కనబడుతుంది తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఇప్పటి వరకు తేల్చలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు దాందులో ఉన్నటువంటి ఏదైతే మరమ్మతులు చేయాల్సి ఉందో, ఏదైతే కుంగిపోయినటువంటి స్థలాలలో మరమ్మతులు చేసి ఈరోజు రైతులకు మనం సాగునీరు అందించేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ముందడుగు పడినట్టు మనకైతే కనపడడం లేదు. రెండోది, ఈరోజు ప్రభుత్వాలు పదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రాజకీయాల కోసం మాత్రమే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తుంది తప్ప ఈరోజు నిజంగా అవసరమైనటువంటి మేరకు దానికి మరమ్మతులు చేసి దానికి బడ్జెట్ ను కేటాయించి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను సరిదిద్ది నిజంగా రైతులకు ఏ మేరకు అవసరం ఉందో ఆ ప్రకారం చెయ్యాలి. కానీ వీళ్ళు అవి చేయకుండా కేవలం మేము కొందరేమో మేము పోయి మీటర్లు ఆన్ చేస్తాం, లేకపోతే మేము పోయి లక్షలాది మంది రైతులను తీసుకుపోయి మేము మీటర్లు ఆన్ చేస్తాం అంటారు. అయ్యా, మీరు గతంలో నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ హయాంలోనే ఈ 1,30,000 కోట్లకు సంబంధించినటువంటి డిపిఆర్లు సిద్ధం చేసినప్పుడు 30,000 కోట్ల నుంచి 1,30,000 కోట్లకు పెరిగినప్పుడు మీరే కదా నీళ్ల శాఖ మంత్రి. మీకు తెలుసు కదా గతంలో ఏం జరిగిందో సాక్షాత్తు.
మరి ఈ రోజు మీరు చేస్తారా చెయ్యరా, లేకపోతే చెయ్యండి, మీరు రైతులను తీసుకుపోయి రైతులకు పడేటువంటి పని చేస్తే ప్రతిపక్షంగా మంచిదే. కానీ గతంలో మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి తప్పుల కారణంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. అవినీతి జరిగింది, ప్రాజెక్టులో మరమ్మతులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి, దాని ద్వారా రైతులకు ఉపయోగం ఎంత మేరకు ఉంది అనేది ఇవన్నీ కూడా ఒకసారి మనం దూరదృష్టితోనే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీగా గతంలో మేము డిమాండ్ చేసినాము, ఇప్పుడు కూడా అదే విషయం మీద మేము స్టాండ్ అయి ఉన్నాము. తప్పకుండా గతంలో ఏదైతే ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని ఏటీఎం లెక్క వాడుకొని వేల కోట్ల రూపాయలను దండుకొని ఈ రోజు జేబులు నింపుకున్నారో దాని మీద పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ జరగాలి. తప్పకుండా అందులో ఇన్వాల్వ్ ఉన్నటువంటి అధికారులతో సహా రాజకీయ పార్టీల అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైనా ప్రముఖులు ఈరోజు ప్రభుత్వానికి ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి భయపడుతుందేమో అని సందర్భంగా అనుమానం వస్తుంది. ఎందుకనంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీను ప్లస్ టిఆర్ఎస్ పార్టీను రెండు కూడా బాయి అని దోస్తానం చేస్తున్నాయి. కాబట్టి గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద అప్పుడు జరిగినటువంటి అవినీతి మీద నిజంగా ఎంక్వైరీ చేస్తే తేలితే వాళ్ళని జైలుకు పంపాల్సి వస్తుందనో, లేకపోతే మా మిత్రులను మేము జైలుకి ఏ రకంగా పంపాలనేటువంటి ధోరణిలో ఈ రోజు వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అని అనుమానాలు కనపడుతున్నాయి, వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ప్రజా ప్రయోజనార్థం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి మీద పూర్తి ఎంక్వైరీ జరగాలి. అందులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే వాళ్ళను జైలుకు పంపితేనే వాళ్ళ యొక్క ఈడీ కూడా చెప్పింది, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ కూడా చెప్పింది ఏంది, వేల కోట్ల రూపాయలు ఇందులో అవినీతి, ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి నేను మళ్ళీ మీ దగ్గరకు సార్ రాజు నేత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ పవన్ గారు చెప్పండి. పవన్ గారు ఇప్పుడే అంటే మనకు బీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది ఏదైతే ఒడిసి పట్టుకున్న నీళ్లు రైతులకు పోతాయి, కానీ ఇప్పుడైతే వర్షాభావ సూచన తక్కువగా ఉంది, ఇప్పటికే గోదావరి ప్రవహిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ విజువల్స్లో కూడా చూస్తాం, మాజీ మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కూడా అక్కడికి చేరడం జరిగింది. అతను చూస్తున్నాడు అంటే వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఇలా చెప్పేది నిజాలా అబద్ధాలు అంటూ కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇదే నేపథ్యంలోనే ఒక్కొక్క వాటర్ అంటే ఇప్పటికీ ఈ ఏదైతే పంపులు ఆన్ చేసి అక్కడ నుండి వెళ్ళి ఏదైతే కన్నెపల్లి నుంచి వెళ్ళి ఎక్కడికి మన అన్నారం నుంచి వెళ్ళి సుందిల నుంచి వెళ్ళి ఇట్లా కొట్టుకుంటూ పోతేనే అది అప్పటికి 3 నెలలు గడుస్తుంది. అంటే వర్షాకాల భావం మొత్తం కోరుతుంది. అప్పటికి కానీ లేదు. కానీ వర్షాలు ఎక్కువ పడితే ఇప్పటికే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కావచ్చు ఎప్పుడు కానీ వచ్చు మళ్ళీ వెనుకకు తగ్గినాయి వాటర్. అంటే ఇప్పుడు లేని పరిస్థితిలో రైతులను ఆదుకునేది ఎలా, ఇలా కేసుల మీద కేసులు లేదంటే మొత్తం మీద దీని మీద ఎంక్వైరీలు చేస్తూ పోతాం దాన్ని, అంటే ఈ నీళ్ళని ఒడిచులు పెట్టడమేనా ఏంటి ఈ ప్రభుత్వం అనేది మాత్రం ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు మీ సమాధానం. రాజమౌళి గారు, కొంచెం చదువుకున్నవానికి చెప్పగలుగుతాం, చదువుకోలేనోనికి చెప్పగలుగుతాం. కానీ అసలు వీళ్ళకి చదువు రాదు, సబ్జెక్ట్ తెలియదు. ఈ కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్ కానీ, ఇంకా పుట్టమధు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకైతే ఏం తెలియదు సబ్జెక్ట్. కానీ వాళ్ళకు ఓన్లీ ఇసుక 3 వరకే తెలుసుకున్నారు. బేసిక్గా అంటే నేను ఇంతకుముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ సోదరులు రాలేదు కాబట్టి వాళ్ళ రానప్పుడు చెప్పిన సబ్జెక్ట్ చెప్తా. నేను దీంట్లో ఒక 3-4 కథలు చెప్తా, మీరు ప్రాపర్గా వినండి దయచేసి. ఇది రాజకీయం చేసేటువంటి ఒక కుట్ర తప్పితే దీంట్లో నిజాలు లేవు. ఎందుకంటే 2019లో ఆగస్టు 11కు వీళ్ళు స్విచ్ ఆన్ చేసింది, 2020లో ఆగస్టు 31కి పంపులు ఆన్ చేసింది, 2021లో ఆగస్టు 15కి ఆన్ చేసింది, 2022లో జూలై 13కి ఆన్ చేసింది, 2023లో ఆగస్టు 6కి ఆన్ చేసింది, గత ఏడాది జూలై 27కి ఆన్ చేసింది. విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు దీన్ని ఇంత గగ్గోలు చేస్తున్నారు అనే విషయం అర్థం కావట్లేదు. రెండో సబ్జెక్ట్ ఇప్పుడు ఏమంటున్నాం, వాటర్ ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది ప్రవాహం అంట. గతంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి లిఫ్ట్ ఆన్ చేసి 160 టీఎంసీలు దాదాపు 57 ఇప్పుడు నేను ఇచ్చిన విజువల్స్ ఫస్ట్ విజువల్స్ ఏమన్నా వాళ్ళిద్దరు నిల్చున్నాయి వెనకాల గోదావరి కాపాడేది. రాజమౌళి గారు మీరు ఎక్కడో మాట్లాడుతున్నట్టు కంటిన్యూ విన్నారా? సో పోయినసారి 160 టీఎంసీలు
దాదాపు 57 టీఎంసీలు 2 లిఫ్ట్ చేసి సముద్రంలో వదిలినటువంటి కథ వీళ్ళు మర్చిపోయింది. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ అనే విషయం మాట్లాడు. రెండో కథ 2004 నుంచి 2014 వరకు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏపీ అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 770 టీఎంసీ. ఏపీకి అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 770 టీఎంసీ. 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఏపీకి అక్రమంగా తరలించినటువంటి నీళ్లు 1225 టీఎంసీలు. 1225 టీఎంసీలు ఏపీకి అక్రమంగా నీళ్లు తరలించారు. అప్పుడు వీళ్ళు నిద్రపోతురా? మూడో విషయం చెప్పు. గత వానాకాలంలో రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో వరి సాగు చేస్తే 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేసింది తెలంగాణ. వీళ్ళని మాకు చెప్పేది ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలియదా? ఇది ఒక రాజకీయం, రైతులను ఎంపటేసుకొని రైతులను ఉసిగొలిపేటువంటి రాజకీయం. నాలుగో విషయం చెప్తా. మాకు రైతుల మీద ఇంట్రెస్ట్ లేకపోతే, రైతుల మీద మాకు ప్రేమ లేకపోతే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? మొన్ననే కదా 1 వీక్ కింద ఇచ్చిన కదా. నాలుగో విషయం చెప్తా. 5,000 రైతు పెట్టుబడి వీళ్ళు ఇస్తే 6,000 రూపాయలు రైతు పెట్టుబడి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కాదా? ఐదో విషయం చెప్తా. 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ ముఖానికి ఎప్పుడైనా చేసిండా అండి కేసీఆర్, హరీష్ రావు? చేసిండా ఎప్పుడన్నా? బీజేపీ అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వంలో ఉన్నది. ఏ రాష్ట్రంలో వీళ్ళు రైతు రుణమాఫీ మీరు చేసిందా? 15,000 ఇస్తామన్నారు కదా అండి. అన్న ఆగండి, ఆగండి, ఆగండి. రైతు అన్న, భరోసా మీరు 6,000 కాదు కదా, 15 సబ్జెక్ట్ కరెక్షన్. ఇస్తాం. సబ్జెక్ట్ కరెక్షన్ రాజు నేత గారు ఒక్క నిమిషం, మొత్తం కన్ఫ్యూజ్ గారు. రాజు నేత గారు ఒక్క నిమిషం. నాకు కూడా వస్తాం. ఇక అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి బీజేపీ చెప్పినాయి. వింటారా? మళ్ళా పోతే వానాకాలం పెట్టుబడి ఇచ్చినాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, 5,000 వాళ్ళు ఇస్తే 6,000 మేము ఇచ్చినాం, 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవన్నీ చేసినా మాకు తెలియదు ఏం చేయాలనో. మీలాగా చదువురాని ఆయన మంత్రిగా ఉన్నాడా ఏంది? ఇక్కడ చదువుకున్న ఆయనే ఒక పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ మంత్రిగా. ప్రతి చిన్న విషయాన్ని ఆయన తర్కనం చేసిన తర్వాతనే ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. చాలా హానెస్ట్ అండ్ బ్రేవ్ పర్సన్ యాజ్ ఎ మినిస్టర్. మీలాగా చదువురానులు ఉన్నారు అనుకుంటున్నావా? హరీష్ రావుకి ఏం చదవచ్చు? ఎంత అద్భుతంగా కట్టిండు మేడిగడ్డ. కింద నుంచి పిల్లర్ల కింద నుంచి పోతున్నాయి నీళ్ళు. ఇప్పుడు వాటిని వదులంటాడు. వాటిని వదలకపోతే మేము 1,00,000 మందిని తీసుకొస్తామంటాడు. అంటే నువ్వే 1,00,000 మందిని తెస్తావా? మేము దేవా? అంటే ఇదేమన్నా పోరాటమా, యుద్ధమా? అంటే మీ ఇష్టమా, మీ రాజ్యమా? మీ రాజ్యం ఇస్తే మీరు 10 ఏళ్ళలో ఎంత దోపిడీ చేసిరో, ఎంత అన్యాయం చేసిరో అర్థమవుతలేదు. మీరు ఏ టెక్నాలజీతో కట్టినండి? మేడిగడ్డ అన్నారం ఫౌండేషన్ సీక్ అండ్ ఫైల్ టెక్నాలజీతో కట్టిన వీళ్ళు. సిడబ్ల్యూసి చూసింది ఈ 2 మేడిగడ్డ అన్నారం సుందిల్ల బాగలేదు. మాకు తెలియదా? తరలిస్తే ఏమవుతుందో మాకు తెలియదా? వీళ్ళు చెప్పాలనా? వీళ్ళకాడ చదువు నేర్చుకోవాలా? కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, బాక్రానంగల్ డ్యామ్ అసంటి కట్టినాం. ఇప్పటి వరకు చెక్ చేదర్లే. ఎప్పుడన్నా అయ్యాను కొడుకును అల్లుడిని పోయి చూసుకొని రమ్మనండి ఎప్పుడన్నా వెకేషన్కి. ఫ్రీగా ట్రిప్ అరేంజ్ చేస్తాం నాగార్జున సార్. వీళ్ళు అలాంటి కాంగ్రెస్ పార్టీకి చెప్పి ఏందంటే ఏదో ఒక అలజడి చేయాలి, రైతులను చక్కగా ఉండనీయద్దు, రైతులు ఆనందంగా ఉంటే వీళ్ళకి నచ్చదు. 9,000 కోట్ల రూపాయలు వేసింది ప్రభుత్వం, 5,000 ఇస్తున్నటువంటి రైతు బంధు 6,000 చేసింది ప్రభుత్వం, రైతు రుణమాఫీ చేసింది ప్రభుత్వం, రైతుల కోసం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. రైతాంగం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వెనక సేల్ అవుతుంది. దాన్ని ఎట్లయినా బ్రేక్ చేయాలి అనేటువంటి ఒక ఎప్పుడు నీచమైనటువంటి ఆలోచనే, కుట్రలు కుతంత్రాలు, నీచం ఆలోచన, దరిద్రపు ఆలోచన. వీళ్ళను తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడితేనే తెలంగాణ రాష్ట్రం అనేది బాగుంటుంది. మేము 2024 నుంచి 2029 వరకు ప్రభుత్వంలో మొదటిసారి ఉంటాం. మొదటిసారి మేము చేసే ప్రక్రియ ఏంటంటే ఏవైతే డ్యామేజ్లు ఇరిగేషన్లో కానివ్వండి, ఇంకా వేరే రంగాల్లో విద్యలో కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, మెడికల్లో కానివ్వండి, వీటిల్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, వాటి అన్నింటినీ కరెక్ట్ చేసి ఫస్ట్ ఆర్గనైజ్డ్గా దీన్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.
దీన్ని బిల్డ్ చేసిన తర్వాత ఈ కుటుంబానికి ఉంటది సప్పుడు, ఈ కుటుంబానికి గిన్నెల పెట్టి కొడతాం. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల సోదరా యొక్క అన్నగారు ఒక్క నిమిషం, ప్రజల యొక్క- ప్రతిసారి మీరు ప్రజల తన్ని యొక్క తరిమేస్తారని చెప్తున్నారు. ఈ intention ప్రభుత్వాన్ని ప్రజల తన్ని యొక్క తరిమేసే రోజులు intention ని, తెలంగాణ ప్రజల ప్రజలు యొక్క ఎదురు intention చూస్తున్నారు. దాన్ని గమనించండి మీరు. Yes, మొత్తం యాదగిరి గారు, ఒక్కసారి, యాదగిరి, రెండుసార్లు, యాదగిరి. ప్రతిసారి మీరు ఆ విధంగా అనంతం మాట్లాడడం ఏం కరెక్ట్ కాదు. మీరు ఆ విధంగా ఇట్లనే కరెక్ట్ మాట్లాడతాం కాదు. మేము. ఈ రోజు రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రభుత్వాన్ని మాటలు ఏ మాట్లాడితే జిల్లాకు మేము పోతామో ఇట్లనే యాదగిరి గారు, మాట్లాడతాం. యాదగిరి గారు ఒక్క నిమిషం. పోయినా కూడా Yes. ఒకసారి మీడియా ఛానల్ ముందు పోయి నువ్వు తీసుకొని పోయి చూసి మాట్లాడు. మళ్ళా యాదగిరి గారు ఒక్క ప్రజలు ఏం నిమిషం, ఒక్క మాట్లాడుతున్నారు, నిమిషం. మహిళలు ఏం మాట్లాడుతున్నారు, రైతులు ఏం ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. యాదగిరి గారు, ఒక్క నిమిషం. మీకంటే ఎక్కువ మీకు సమయం ఇచ్చినప్పుడు మాట్లాడండి యాదగిరి గారు. నువ్వు ఎవరు నాకు ఎవరిని తన్నేయడానికి తెలుసు సిద్ధంగా మాకు. తరిమి కొట్టడానికి ఈ తెలంగాణ ఈయనగా రాష్ట్ర ప్రజలు చదువుకోలేని సిద్ధంగా ఉన్నారు. ప్రాజెక్ట్. ఒక్కసారి ఈయనగా మీడియా ఛానల్ చదువుకోలేని యాదగిరి గారు, యాదగిరి గారు, నేను మీకు టైం ఇస్తాను. యాదగిరి గారు ఒక్క నిమిషం. హెలికాప్టర్ లో కూర్చొని ఈయనగట్టు ఆనగట్టు ఇది ఈయనగట్టు అని చెప్పలే మేము. అసలు చేయలేము. అసలు చదువు రాదని నువ్వు చెప్తున్నావు. మీ ముఖ్యమంత్రి గారికి చదువు రాదు, లెక్కలు రావు. నన్ను చెప్పులతో లెక్క చూస్తున్నారు. ఢిల్లీలో పోతే నాకు ఎవడు అప్పిస్తలేడు. యాదగిరి గారు, యాదగిరి గారు ఒక్క నిమిషం. యాదగిరి గారు, ముఖ్యమంత్రి గారు కదా. యాదగిరి గారు, నేను మీకు వస్తా, సమయం ఇస్తా. యాదగిరి గారు. దాని గురించి గొప్పగా చెప్తున్నావు సోదరా నువ్వు. యాదగిరి గారు ఒక్క నిమిషం. చదువురాని బ్యాచ్ కాదు, మీది చదువురాని బ్యాచ్. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని నిర్మించింది సోదరా. నువ్వు ఒక ప్రాజెక్ట్ కట్టే అది కూలగొట్టినావు. మొత్తం రాష్ట్ర ఖజానా అంతా తీసుకుపోయి దాంట్లో పెట్టి ఇవాళ తెలంగాణ బిడ్డలను అనాథలం చేసినావు, బీదలం చేసినావు. అప్పటికుంటే కూడా అప్పిచ్చే స్థాయికి ఇయ్యలేని స్థాయికి దిగదార్చారు తెలంగాణ. మీరు రైట్, మిమ్మల్ని మామూలుగా కొట్టుడు కాదు, మిమ్మల్ని ఊరవతల దింపి Right, 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 right. ఈ దేశం అవతల దింపి రావాలి మిమ్మల్ని. పవన్ గారు ఒక్క నిమిషం. పవన్ గారు, పవన్ గారు 2024 ఒక నిమిషం రాయమల్ గారు అయిపోతుంది. 2024 నుంచి 2029 వరకు ఇరిగేషన్ ని కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ని కానీ, పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ వీళ్ళు చేసినటువంటి లొసుగులు, ఆ ధరని అడ్డం పెట్టుకొని చేసినటువంటి కథలు, కహానీలు చాలా బొక్కలు ఉన్నాయి ఈ ప్రభుత్వం. వాటన్నిటిని మెల్లగా ఒక్కొక్కటి ఫిక్స్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం మొదటి దశలో జరుగుతుంది. రెండో దశలో మావా అల్లుళ్లకు గానా బజానా బాగా ఉంటది. రైట్, ప్రజలు రైట్. తెలంగాణ పవన్ గారు, ప్రజల ముందు మళ్ళీ మీ దగ్గరికి నేను వీళ్ళని వస్తా. తిప్పబెట్టి మేము నిలబెడతాం రైట్. అనేటువంటి విషయం మళ్ళీ చెప్తున్నాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పవన్ గారు ఇక్కడ ఉన్నది ఇరిగేషన్ ప్రాజెక్టులు చూసేటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ విషయం మనసులో పెట్టుకొని మాట్లాడండి. రైట్, రైట్. యాదగిరి గారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది 9 సంవత్సరాలు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది. అవినీతి అక్రమాలని తర్వాత విషయం, దానికి సిట్ అధికారులు వేశారు దాని తర్వాత. కానీ 2 సార్లు ఎత్తిపోసిన నీళ్లను, మూడు నెలలు ఎత్తిపోసిన నీళ్లను మళ్ళీ వర్షాలు భారీగా పడితే మళ్ళీ వెనుకకే తోలారు. అంటే ఈ కరెంటు బిల్లు లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. అది కట్టలేకే తెలంగాణ ప్రజలు అవస్థలు పడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. దానిపైన చెప్పండి. మీ అన్మిట్ చేయండి యాదగిరి గారు. మీ వాయిస్ వినట్లేదు, అన్మిట్ చేయండి. యాదగిరి గారు, మీ వాయిస్ వినబడట్లేదండి. మీట్లో ఉంది, అన్మిట్ చేయండి. యాదగిరి గారు, మీ వాయిస్ వినబడట్లేదండి, అన్మిట్ చేయండి. మీట్లో ఉంది. ఆయనకి వినపడతలేనట్టుంది, ఆయన మాట్లాడుతుంది. యాస్ పోన్లే. రాజునేత గారు, సార్ రాజునేత గారు, యాదగిరి గారు మీ వాయిస్ వినవట్లేదు. ఒక్కసారి మీట్లో ఉంది, అన్మిట్ చేయండి, లేదంటే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రాజునేత గారు, సార్ 9 సంవత్సరాలు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టింది ఒక దిక్కు అయితే, ఆక్రమాలు, అవినీతి అదంతా తర్వాత సిట్ అధికారులు చూస్తారు. అది ఎంతవరకు తెలుస్తుంది అనేది తర్వాత విషయం. దాని గురించి వదిలేస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తిపోసిన ప్రాజెక్టుల నేపథ్యంలో 1,00,000 ఎకరాలు వారింది, 1 కోటి ఎకరాలు వారింది, ఇంతమంది రైతులు ఇన్ని ఎకరాలు వారినాయి, ఇన్ని లక్షల ఎకరాలు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాట. కానీ అక్కడ 2 సార్లు ఎత్తిపోసి 3 నెలలు గడిచినా కానీ, అంటే 3 నెలలకు ఒకసారి ఎత్తిపోసినా కానీ ఆ 2 సార్లు ఎత్తిపోసిన నీళ్ళు భారీ వర్షాలకు మళ్ళీ వెనకాలకే వదిలారు. కానీ ఆ కరెంటు బిల్లు అనేది తడిచి మోపడే లక్షల కోట్ల రూపాయల కరెంటు బిల్లు అయింది. దాన్ని కట్టక తెలంగాణ ప్రభుత్వం మీద మెడల మీద కూర్చొని ఉంది కరెంటు బిల్లు అనేది. అక్కడ దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? సార్, నేను అదే చెప్తున్నా ప్రతి సందర్భంలో. ఈరోజు వీళ్ళు ప్రాజెక్టు కట్టి దాన్ని వదిలేసిరు తప్ప దానికి సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో కానీ, లేకపోతే ఇంత లక్షల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తే దాన్ని కట్టడంలో కానీ ఏ రకంగా ముందుకు పోవాలనే ఆలోచన వీళ్ళకు లేదు గతంలో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా కనీసం
బడ్జెట్ ని కేటాయించి ఎక్కడెక్కడైతే మరమ్మతులు అవసరం ఉన్నాయో చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఆ ప్రాజెక్టుకు ఉన్నటువంటి లింకుడు ఏవైతే ప్రాజెక్టు ఉన్న అన్నారం కానీ సుందిల్ల కానీ తర్వాత ఇంకా ఇవన్నీ కూడా లింకుడు ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతుల విషయంలో కూడా ప్రభుత్వము క్లియర్ గా దర్యాప్తు చేసి అవసరమైన చోట్ల మరమ్మతులు చేయాలి. లేకపోతే ఈ రోజు మీరు అన్నట్టు 1,00,000 ఎకరాలకు లేకపోతే కోటి తెలంగాణ నా కోటి రతనాల వీణ కోటి మాగాని అని చెప్పి గతంలో ఎన్నో సూక్తులు చెప్పుకున్నాం. ఈరోజు చెప్పుకొని చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టు అయిపోయింది మన యొక్క ప్రాజెక్టు పరిస్థితి. ప్రాజెక్టు ఏమేమో 1,00,000 కోట్లకు పైగా కట్టిర్రు, చూసుకోవడానికి మాత్రం ఏముంది, కానీ దానివల్ల ఎంత మేరకు ఈరోజు రైతులకు ఉపయోగపడుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మీరు గతంలో మనం పేపర్లలో కూడా చాలా సందర్భాల్లో చూసినాం, పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి ఫోటోలు పెట్టి రాసిర్రు. చిన్న వర్షం పడితేనే ఈ రోజు ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పెద్ద పెద్ద మెకానిజం ఏదైతే ఉందో అంతా కూడా చిన్న చిన్న వర్షాలకే ఆ వరదలో మునిగిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. మరి ఎవరు ఇద్దరు గతంలో సీఎం గా ఉన్న పెద్ద మనిషి చాలా సందర్భాల్లో చెప్పారు, నేనే పెద్ద సివిల్ ఇంజనీర్ని, నేనే పెద్ద ఇంజనీర్ని, నేనే మొత్తం ప్లాన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కట్టిన, దానివల్ల లక్షలాది ఎకరాలకు ఈ రోజు సాగునీరు, తర్వాత హైదరాబాద్ కు కూడా తాగునీరు, 13 జిల్లాలకు తెలంగాణలో ఉన్నటువంటి 13 జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సస్యశ్యామలం అయితే అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పిర్రు. కానీ చెప్పుకున్నంత స్థాయిలో ఈ రోజు నికరంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వేరే ఉంది. ఈరోజు అధికారులందరూ కూడా చాలా మంది బదిలీలయ్యారు, కొంతమంది అవినీతిలో కూరుకుపోయినట్టు వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు. గతంలో ఎవరైతే ఈ అంచనా వ్యయాన్ని పెంచి చేయాలనేటువంటి అవినీతి చేయాలనేటువంటి ప్రయత్నం చేసిరో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా మంది లేనటువంటి పరిస్థితి. సో నేను ఈ సందర్భంగా ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగినటువంటి అవినీతి మీద దర్యాప్తు చేయాలి, శిక్షించాలి ఒకటి. రెండోది, ఈడీ చెప్పినటువంటి పేర్లలో ఎవరెవరు నిజంగా అవినీతికి సంబంధించిన దాంట్లో చిట్టాలో ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఆస్తులను కూడా వీళ్ళు అటాచ్ చేయాలని గతంలో చాలా సందర్భాల్లో కోరిర్రు. ఆ రకంగా చేయాలి. చేస్తూనే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగపడే విధంగా ఒకవేళ ఈ డిజైన్ లో మార్పులు కానీ, ప్లాన్లలో మార్పులు కానీ, లేకపోతే చిన్న చిన్న మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం కానీ ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది. వీళ్ళు బడ్జెట్ లో ఒకవేళ ఒక సందర్భం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సార్, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, వీళ్ళ రాష్ట్ర కార్యాలయాల్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ వాళ్ళు, టిఆర్ఎస్ భవన్ లో వీళ్ళు మేము దీని గురించి మొత్తం వివరిస్తామని చెప్పి మీడియాలను పిలిచి స్క్రీన్ మీద ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఇక్కడ నుంచి అక్కడ నీళ్లు పోతాయి ఇవి చెప్తున్నారు తప్ప ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంది, వర్షం పడితే అక్కడ ఎందుకు యంత్రాలు మునిగిపోతున్నాయి, వాటి వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఇట్లా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు ఏదైతే ఉన్నాయో అవి చెల్లించకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, కరెంటు బిల్లులు మీరు అన్నట్టు 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు కట్టేటువంటి పరిస్థితి ఉందా, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది. ఈరోజు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఏ రకంగా చేస్తారు మరి? సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని దర్యాప్తు చేస్తూనే నిజంగా ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 13 జిల్లాలు తాగునీరు కోసం ఏ రకంగా ఉపయోగపడతాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. హైదరాబాద్ జిల్లా కూడా మీరు కొన్ని టీఎంసీల నీళ్లను తీసుకొచ్చి మంచినీళ్ల కోసం ఇస్తామని గతంలో చెప్పారు ఆ ప్రాజెక్టు నుంచి. మరి 13 జిల్లాలలో ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లలో ఏ రకంగా మీరు వాటర్ ఫెసిలిటీని ఇచ్చేటువంటి, సాగునీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందో దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. వెంటనే అక్కడ ఏదైతే ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిల్లర్లకు సంబంధించి కానీ, తర్వాత ప్రాజెక్టులో ఉన్నటువంటి మరమ్మతుల విషయంలో కానీ
అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేక నిధులను కేటాయించి అయినా సరే మరమ్మతులు చేసి ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుని ఈరోజు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. శేషు గారు, మనం చూసాం ఏదైతే ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ఒక దిక్కు గోదావరి పారుతుంది, కానీ అక్కడి నుండి ఏదైతే మన సుందిళ్ళ నుంచి కావచ్చు లేకుంటే మిగతా ఎత్తిపోవడం లేదు, ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ను ఓపెన్ చేయట్లేదు, కానీ నీళ్ళని వృధాగా పోతున్నాయి. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు, రైతులను ఎలా ఆదుకోవాలో తెలుసు, రైతులకు పంటలు ఎలా పండియాలో కూడా మాకు తెలుసు, ప్రతి చుక్క నీటిని కూడా రైతులు వినియోగించేలా మేము చూస్తామంటున్నారు. అది ఎంతవరకు చూడొచ్చు? ఒక 2 minutesలో చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే రాజకీయ విమర్శలు మనం తరచూ వింటున్నాం. ఏంటది? ప్రాజెక్టు ఇరిగేషన్ వండర్ అనేమో బీఆర్ఎస్ చెప్తుంటే కాంగ్రెస్ ఏం చెప్తుంది? కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఏది ఎట్లున్నా హరీష్ రావు ప్రెస్ మీట్ లో మనం 2 భాగాలుగా చూడాలి, 2 అంశాలు చూడాలి. ఒకటి, ఇప్పుడు వరద వస్తున్నటువంటి సమయంలో ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని రిజర్వాయర్లు, చెక్ డ్యాంలు, తర్వాత చెరువులను నింపుకుంటే బాగుంటుంది అనేది వరకు ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళకు ఒక బాధ్యత ఉంది, ప్రభుత్వానికి సూచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంతవరకు మనం ఒప్పుకోవాలి. కానీ దాని తర్వాత ఉన్నటువంటి సెకండ్ ఎపిసోడ్ లో ఏంటి అని అంటే, మీరు పంపులు ఆన్ చేస్తారా చేయరా, మీరు పంపులు ఆన్ చేయకపోతే మేమే 1,00,000 మందితో పోయి పంపులు ఆన్ చేస్తామనేది అది ప్రభుత్వం స్పందనను చూసిన తర్వాత చేయాల్సినటువంటి అంశం. కాబట్టి ఆ 2 పరస్పర వైరుధ్యమైనటువంటి అంశాలను మనం అక్కడ చూడాలి. తర్వాత 3వ అంశానికి వచ్చేసరికి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఏమి గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది కాదండి, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దానికి ఒక బిగ్ మెయింటెనెన్స్ ఉంటుంది. బిగ్ మెయింటెనెన్స్ ఒకటి ఎలక్ట్రిసిటీ బిల్లుల్లో ఉంటుంది, రెండోది ఆ ప్రాజెక్ట్ కట్టడానికి తెచ్చినటువంటి మొత్తం డబ్బులు కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ కింద కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొచ్చి చేసిందే. దానికి కిస్తీలు కట్టాలి, వడ్డీ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్ భారీగా ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ ఇప్పుడు గోదావరి నీళ్లను వాడుకోవాలి అంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప గ్రావిటీ మార్గాలు లేవు. కాబట్టి ఆ ప్రాజెక్టు కట్టామనేటటువంటి అభిప్రాయాన్ని గత ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూడాలా. అయితే ఇప్పుడు 2 బేసిన్స్ ఉన్నాయి మనకి, గోదావరి, కృష్ణ ప్రధానమైనటువంటి నీటి వనరుల బేసిన్స్ లో. మీకు గోదావరికి వచ్చేసరికి మనకి 968 టీఎంసీలు కేటాయిస్తే, బట్ ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కానీ వాడుకునే ప్రాజెక్టులు లేవు, సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ప్రాబ్లం. ఒకటే ఇన్పుట్, ప్రాణహిత చేవెళ్ళ దగ్గర కనుక కడితే 116 కిలోమీటర్, ఒకటే 116 కిలోమీటర్లు గ్రావిటీ మీద నీళ్లు పారేది. పవన్ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తాను బీఆర్ఎస్ వ్యక్తి ఈ మొత్తం మీద ఏదైతే యాదగిరి గారు ఒక 2 టైం లేదండి, 2 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం. 2 నిమిషాలల్లా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ రాజమౌళి గారు ఒక్క ఇన్పుట్ ఇస్తారు. ఇప్పుడు శేష్ గారు చెప్పారు కాబట్టి దాని ఎక్స్టెన్షన్ చెప్పారు. ఒక సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఇంధన ఖర్చులు ఎంతైతే అంటే 12,374 కోట్లు. ఈ ఇంధనం ఎంత అవుతుందో తెలుసా అండి? 100% పవర్ అవైలబిలిటీ తెలంగాణ. దాని గురించి మనం చర్చ మరొకసారి, అంటే 46% విద్యుత్ ఓన్లీ కాళేశ్వరం మీద పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే 1 ఎకరా అంటే ఇప్పుడు 1,00,00,000 ఎకరాలు పండిస్తారు అన్నప్పుడు 1 ఎకరానికి లాభం ఎంత వస్తుంది రైతుకు, ఆ ఎకరం మీద నీళ్ళ ఖర్చు ఎంత అనేది మనం తర్వాత చర్చిద్దాం. రైట్, యాదగిరి గారు 1 నిమిషంలో చెప్పండి, క్లోజ్ చేయండి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి మీరు ఆన్ చేస్తారా, మేము ఆన్ చేయమంటారా అనే దానికి సంకేతం ఏంటని 1 నిమిషం క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక్కటేనండి, కాంగ్రెస్ ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు గుంగిన 5 రోజులకే ఆగా మేఘాల మీద అక్కడికి ఎన్డీఆర్ఎస్ బృందం మాత్రం వచ్చింది. అదే గోదావరిపై పోలవరం డయాగ్రాఫ్ వాల్ కొట్టుకుపోయినప్పుడు 2,000 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు? అదే విధంగా ఇప్పుడు సుంకిశాల, ఎస్ఎల్బిసి ఇవన్నీ కొట్టుకుపోయినప్పుడు ఎందుకు ఎన్డీఆర్ఎస్, ఈ బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ములాఖాత్ వల్లనే వీళ్ళు రాలేకపోతున్నారు. వీళ్ళు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో రాష్ట్రానికి ఈ చంద్రబాబు నాయుడు గారి గురువుకు గురుదక్షిణ కింద ఇస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం.
రైట్ 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 65 మొత్తం మీద చేసి ఏదైతే మాత్రమే మీరు ఆన్ చేస్తారా కాళేశ్వరం మీద Yes, yes, హనుమాన్ ఒక్క గారు, Yes. రాబోయే తరాలకు కాళేశ్వరం ఒక శాపం. రైట్ రైట్ కావాలనే కోరుకుందాం ఖచ్చితంగా కాళేశ్వరం రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కట్టుబడి ఉన్నది అంటున్నారు. మొత్తం మీద రైతులకి సావాల్సిన నీరు ఏది ప్రభుత్వం అయినా రైతులకు కన్నీరు తుడిచే ప్రభుత్వం కావాలని కోరుకున్నది స్వతంత్ర న్యూస్. మొత్తం మీద రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా అనేది మాత్రం స్వతంత్ర న్యూస్ మరీ చెప్తుంది. మనతో పాటు ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నట్టు శేషు గారికి, అల్లే మలబాక యాదగిరి గారికి, రాజునేత గారికి, అదేవిధంగా మన వ్యక్తులకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ నేపథ్యంలో మరొక మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.